భవిష్యత్తులో చాలా మంది ఇవాళ రేపు చూస్తున్నాం. ప్రభుత్వం మారగానే అటు ఇటు పోతారు, అటు ఇటు పోయి ఆశిస్తారు. కానీ జెండా పట్టుకున్నాం. చాలా మందికి తెలియదు ఏంటంటే విషయం, చాలా మంది తెలియదు. హమాలి సంఘం అంటే కేవలం హమాలి గురించే కొట్లాడతాడని చెప్పి. తెలంగాణ ఉద్యమం సమయంలో 2012లో ఆర్టీ ఆఫీస్ దగ్గర పెద్ద గొడవ అయినప్పుడు, ఆర్టీ ఆఫీస్ దగ్గర సమైక్యాంధ్ర నాయకులు వచ్చి గొడవ చేస్తున్నప్పుడు సరిగ్గా ఇందిరాబాద్ దగ్గర హమాలి ధర్నా అవుతా ఉంది. హమాలి ధర్నా అవుతున్నప్పుడు మాకు మనుషులు లేరు, పోగానే తక్కువ మంది ఉన్నాం అక్కడ. ఇమ్మీడియట్ గా ఆ ధర్నా అటెండ్ చేసి ఇక్కడ వచ్చిన సేనో ఇట్లా గొడవ అవుతుంది అనగానే దాదాపు 300 మంది మొత్తం పైల్వాన్లకు వచ్చి పోలీసులను ఎదిరించి తిప్పలాడి తెలంగాణ పౌరుషాన్ని చాటినటువంటి సంఘం ఇది హమాలి సంఘం. అది మరి ఈరోజు తెలంగాణ 10 ఏళ్లలో హమాలిలం మన జీవితాలు ఎట్లయినాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా మనం కొట్లాడినాం, కానీ 3.5 రూపాయలకు ₹1 పెంచలే. తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా 26 రూపాయలు అంటే దాదాపు 260% పెంచుకొని కార్మికులకు ధర్నా లేకుండా గొడవ లేకుండా కేవలం అధికారులతో మాట్లాడి మరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాధించుకున్నాం. మరి ఇంత సాధించుకున్నటువంటి తెలంగాణ ఒక కార్మికులే కాదు, హమాలి కార్మికులే కాదు, రిక్షా కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే కావచ్చు, కార్మికులు రైతులు కావచ్చు, రైతు కార్మికులే కావచ్చు. ఈ 2.5 ఏళ్లలో ఎంతో కష్టపడి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఈ అన్ని కూడా 2.5 ఏళ్లలో మళ్ళా కిందికి పడిపోయింది. ఇలా అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కొన్ని కుటుంబాలు తప్ప ఎవరు రైతులు సంతోషంగా లేరు, ఎవరు సంతోషంగా లేరు. ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి. మీరు చూడండి కార్మికులారా, బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు చూడండి, కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు చూడండి. వాళ్లకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కార్మికులు కర్షకులు ఎవరిని పట్టించుకోరు. హయ్యెస్ట్ మన కార్మికులకు హయ్యెస్ట్ ఇచ్చేది కూడా తెలంగాణలోనే. పిఆర్సీ హయ్యెస్ట్ ఇక్కడనే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చేది ఇక్కడనే, ఆటో యూనియన్లకు జీవిత బీమా ఇచ్చేది ఇక్కడనే. ఏది పోల్చుకున్నా కూడా అందరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి 2.5 ఏళ్లలో ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు వేయలేదు. మరి ఎంతమంది భయపెట్టించినా కూడా ఆశించకుండా లొంగకుండా హమాలి కార్మికులు, ఆటో కార్మికులు, ఇంకా లారీ కార్మికులు అందరూ కూడా కర్షకులు అందరూ కూడా ఐక్యమై మళ్ళీ కేసీఆర్ రావాలి, అప్పుడే మనం బాగుపడతామని చెప్పి అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. కనుక ఇంకా దగ్గర పడదు వాళ్ళ కాలం. వాళ్ళ రైతులు ఏడుస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా ఉద్యోగులు చనిపోతే కూడా డబ్బులు ఇవ్వట్లేదు. నిరుద్యోగులకు చెప్పుకుంటున్నారు కదా, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలని, అది లేదు. మనం నియమించినటువంటి మనం ఎగ్జామ్ రాసి మనం పేపర్లు ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు. అంతే. వాళ్ళు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినాం, మనం చేసిన పనులకు టెంకాయ కొట్టి రిబ్బన్లు కట్ చేసి మేము చేసినామని చెప్తా ఉన్నారు. ఇలా హైదరాబాద్ మన ఉప్పల్ ఒకప్పుడు 2014 కన్నా ముందు ఏ రకంగా ఉండే, ఎక్కువ తెలంగాణ వాళ్ళు నివసించేటువంటి అడ్డా ఇది. అనేక జిల్లాల నుంచి వలస వచ్చి బతుకుతున్నటువంటి అడ్డా ఇది. మరి ఆనాడు 2014 కన్నా ముందు తెలంగాణ, ఈనాటి తెలంగాణ, 10 సంవత్సరాల తెలంగాణ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. కనుక వస్తేనే మన నాయకుడు మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి అవుతేనే కేసీఆర్ గారి నాయకత్వంలోనే, భవిష్యత్తులో కేటీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, మనం అందరం కూడా సుభిక్షంగా ఉంటాం. కనుక కార్మికులందరూ మరి శ్రీనివాస్ గారికి తెలంగాణ మీద అభిమానంతో తెలంగాణ తెచ్చిన పార్టీ కనుక నా ప్రాణం ఉన్నంత వరకన్నా కేసీఆర్ గారు వెంబడే ఉంటా అని చెప్పి మరి ఆ రోజు ఉద్యమం నుంచి ఉన్నాడు. ఈరోజు భయపడకుండా, ఎవరికి భయపడకుండా, ఆశించకుండా మరి ఈరోజు సంఘాన్ని నడుపుతూ మన నాయకుడు పిలుచుకున్నాడు. కనుక ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టని భవిష్యత్తు మనదే. ఖచ్చితంగా భవిష్యత్ తెలంగాణలో ఎలాంటి ధర్నాలు లేకుండా మళ్ళీ అన్ని సాధించుకుంటాం. కనుక మీరు అందరు నిబద్ధత ఉండాలని చెప్పని ప్రతి దగ్గర మనం పనిచేసే దగ్గర ఈ ప్రభుత్వం చేసే పనిని ఎండగట్టాలి. ఈరోజు ఏం మోసం చేసింది, విద్యార్థులు ఏం మోసం చేసింది, రైతులను ఏం మోసం చేసింది, నిరుద్యోగులు ఏం మోసం చేసింది. ఇలా 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పుడు వస్తేప్పుడు మాట్లాడినాం. 5 నెలల నుంచి జీతాలు లేవన్నా మాకు గొప్పలు చెప్పుకుంటారన్నది. పేపర్లలో గొప్పలు చెప్పుకుని తప్ప ఏం లేదు. కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రాలు కానీ బీజేపీ పరిపాలించిన రాష్ట్రాలు కానీ ఏమిట్లా చూసినా కూడా మనకు వాళ్లకు నక్కకు నాగులకు ఉన్న తేడా. ఎక్కడ వాళ్ళకు రైతు బంధు ఏజెండా ఉండదు. బీజేపీకి ఏమో సెంటిమెంట్ మీద క్యాప్చర్ చేసి ఓట్లు వేసుకోవాలి, తర్వాత నడుపుకోవాలని అంతే. కాంగ్రెస్ ఏమో దోసుకోవాలి, మనం నింపుకోవాలి తప్ప ఏం లేదు. ఇలా రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారి సమక్షంలోనే ఉంటేనే
ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కనుక అందరం కూడా మరి ఐక్యమత్యంతో ఉండి మరి గ్రామాన మీరు పోయిన దగ్గర మొత్తం వాళ్ళ ప్రభుత్వ పథకాలు గతంలో పథకాలు చెప్పి ఈ మోసం చేసినటువంటి వాళ్ళని కూడా మోసం చేసినటువంటి అంశాలను కూడా ముందు తీసుకుపోవాలని చెప్పని మరి అందరి కార్మికులని రాంబాబు గారి ఆధ్వర్యంలో ఒక ఐక్యం చేసి ముందుకు నడిపిస్తున్నందుకు ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు అందరికీ మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు కేటీ రామారావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, చేతుల్లో అందరూ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం రేపు వచ్చే గవర్నమెంట్ కూడా మనదే 100%. మీరు పోయి ఆ బస్ స్టాండ్లో అడిగినా, పాన్ షాప్ అడిగినా, పండ్ల షాప్ అడిగినా, పూల దుకాణంలో అడిగినా, లారీ కాడు అడిగినా కూడా చెప్తారు రేపు కేసీఆర్ మళ్ళీ వస్తారని. కనుక వచ్చే ప్రభుత్వం మనది కనుక ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ దిశగా పయనించాలి. ఉప్పల్ నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా వాళ్ళకి ఇవ్వకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీ నాయకుని ఉప్పల్ లక్ష్మీరెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ పనిచేయాలని మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ.